నమస్కారం. నేను సహస్ర. ఆర్టీవీ హెల్త్‌కి స్వాగతం. మార్చి 3 ప్రపంచ వినికిడి దినోత్సవం. వరల్డ్ హియరింగ్ డే. ఇది చాలా మందికి తెలియకపోవచ్చు. జనరల్‌గా వరల్డ్ ఎయిడ్స్ డే గాని, క్యాన్సర్ డే ఇలా చాలా మందికి తెలుసుంటది కానీ దీని గురించి పర్టిక్యులర్‌గా తెలియకపోవడానికి కారణాలు ఏంటంటే దీన్ని ఎక్కువ శ్రద్ధ చూపించకపోవడం, చెవులు సరిగ్గా వినిపించకపోతే ఏముందిలే అన్నట్టు చాలామంది కూడా దాన్ని నిర్లక్ష్యం చేయడం. ఈ విధంగా దీని మీద ఇంకా చాలా అపోహలు గాని, దీని మీద నిర్లక్ష్యం వల్ల కూడా వీటి గురించి చాలామందికి అవగాహన లేదు. అందుకే ఈరోజు ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా మార్చి 3వ తారీఖున మనం జరుపుకుంటున్నాం కాబట్టి ఆహ్, ఎలాంటి థీమ్ ఉండబోతుంది? అలాగే సమాజంలో వినికిడి మీద ఉన్నటువంటి అపోహలు ఎలా ఉన్నాయి? అసలు వినికిడి సమస్యకి ప్రభుత్వం ఎటువంటి రాయితీలు ఇవ్వబోతుంది? ఇయన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ విషయాల మీద మనకి పూర్తి విషయాలన్నీ కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శివప్రసాద్, ఆడియాలజిస్ట్. నమస్తే డాక్టర్. నమస్తే అండి. సార్, నేను ఇందాక చెప్పినట్టు వరల్డ్ హియరింగ్ డే అనేది ఎవరికీ తెలీదు. నాకు ఈ రోజే తెలిసింది ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే మీ ద్వారానే. మార్చి 3వ తారీఖు ఒక వరల్డ్ హియరింగ్ డే జరుపుకుంటాం. అది కూడా డబ్ల్యూహెచ్ఓ వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇదంతా కూడా జరుగుతుందని కూడా అంటున్నారు. అసలు ఏంటి అసలు దీనికి ఎక్కువ జనాల్లోకి వెళ్ళకపోవడానికి అంటే చాలా మందికున్నాయి చెవుల సమస్యలు. యెస్. బట్ ఎవరికీ తెలీదు. ఆ! మేజర్‌గా ఏంటి అనంటే ఇంతకుముందు మీరు ఇంట్రొడక్షన్‌లో చెప్పినట్టు చాలామంది ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తారు. ఏముందిలే, ఏం కాదులే, చెవులే కదా! అండ్ ఇంకొకటి ఏంటి అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నాకు ప్రాబ్లమ్ ఉందనుకోండి, నాకు తెలియదు. ఇప్పుడు నాకు కాలు నొప్పి వచ్చిందనుకోండి, నాకు తెలుస్తుంది. అరే నాకు పెయిన్ వస్తుంది, కాలు నొప్పి వస్తుంది, నడవలేకపోతున్నా అని తెలుస్తుంది. బట్ హియరింగ్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఏంటంటే నాకు హియరింగ్ ప్రాబ్లమ్ ఉన్నట్టు నాకు తెలియదు. అండ్ నేను ఎక్కువ ప్రాబ్లమ్ ఫేస్ చేయను. నా పక్కనోళ్ళు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. ఇప్పుడు మీరు నన్ను క్వెషన్ అడిగారు. నాకు వినిపించట్లేదు అనుకోండి, నేను ఇటువైపు చూస్తున్నాను అనుకోండి, నేను మిమ్మల్ని పట్టించుకోను. సో మీరేదో అడుగుతారు, నేను రెస్పాండ్ గాను, ఈయనేంటి రెస్పాండ్ కాలేదని మీరు ఊరుకుంటారు. అవును. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియదు, నాకు పెద్ద ప్రాబ్లం అనిపించదనమాట. సో ఎప్పుడైతే మీరు వర్క్లో ఉంటారు, ఇప్పుడు మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అన్నప్పుడు మీరు నలుగురు చెప్పారనుకోండి, నేను 4 సార్లు చెప్పినా నువ్వు వినపడలేదు అన్నప్పుడు మీరు ఆలోచిస్తారు. సో మీరు ఆలోచించినప్పుడు మీకు తెలుస్తుంది, ఓకే నాకు హియరింగ్ ప్రాబ్లం ఉన్నది అని తెలుస్తుంది. అప్పుడు మీరు కన్సల్ట్ అవుతారు. కానీ హియరింగ్ ప్రాబ్లం ఉండేది ఏంటి అని అంటే మెజారిటీ ఇప్పుడు ఓవరాల్గా స్టాటిస్టిక్స్ చూసినట్లయితే చిన్నపిల్లల్లో వచ్చేసి దాదాపుగా 2-3% ఉంటుంది హియరింగ్ ప్రాబ్లం. పెద్దవాళ్ళు అబోవ్ 65 వచ్చినట్లయితే దాదాపుగా 35% ఉంటుంది హియరింగ్ ప్రాబ్లం అనేది. 100లో 35 మందికి హియరింగ్ ప్రాబ్లం ఉంటుంది అబోవ్ 65 వాళ్ళకి. సో ఇందులో ఎక్కువ మెజారిటీ ప్రాబ్లం ఎవరికి ఉంటుంది అని అంటే అబోవ్ 65 పెద్దవాళ్ళకి. సో అప్పుడు ఎలా ఉంటుంది అని అంటే నేను ఏం చేస్తున్నాను, రిటైర్ అయిపోయాను కదా, ఇంట్లోనే ఉంటున్నాను కదా, నాకేముందిలే, ఏం చేసే పని ఏముందిలే అనేది నెగ్లెక్ట్ చేస్తారు. చిన్నపిల్లల్లో హియరింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటి అని అంటే వాళ్ళు వెంటనే ప్రికాషన్స్ తీసుకొని అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి, దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది తీసుకుంటూ ఉంటారు. బట్ పెద్దవాళ్ళలో ఉన్నప్పుడు మాత్రం పెద్ద పట్టించుకోరు అనమాట. అందువల్ల ఎక్కువగా దాని వైపు ఫోకస్ ఉండదు. చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు అండ్ ఇట్స్ నాట్ విజిబుల్. ఇప్పుడు మీకు ఏదైనా చెయ్యి లేదు, కాలు లేదంటే కనిపిస్తూ ఉంటుంది. హియరింగ్ ప్రాబ్లం ఏంటంటే కనిపించదు. దీనివల్ల కూడా ఎక్కువ సమస్యలు ఏం లేవులే అనుకుని పట్టించుకోరు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు నేను స్పెక్స్ పెట్టుకుంటున్నాను. సో స్పెక్స్ అనేది చాలా కామన్. ఇప్పుడు మీరు 10 మంది చూస్తే ఒక 4-5 కనిపిస్తాయి స్పెక్స్ అనేది. అండ్ అందరూ యాక్సెప్ట్ చేస్తారు. నేను స్పెక్స్ పెట్టుకున్నంత మాత్రం అరే ఈయన విజన్ ప్రాబ్లం ఉంది, అద్దాలు వాడుతున్నారని అనుకోరు. స్టైల్ గా ఈ మధ్య దాన్ని ఎక్కువ కన్సిడర్ చేస్తారు. సో అదే హియరింగ్ ప్రాబ్లం ఉందనుకోండి, చెవి మిషన్ కనిపించిన వెంటనే ఈయనకి హియరింగ్ ప్రాబ్లం ఉందా, ఈయన వినికిడి సమస్య ఉంది, అందువల్ల ఈయన మిషన్ పెట్టుకుంటున్నాడు అనే ఫోకస్ ఎటువైపు వెళ్తుంది అనమాట. దానివల్ల పబ్లిక్లో యాక్సెప్టెన్స్ కూడా ఇంకా రాలేదు. ఆ రాకపోవడం వల్ల ఏంటి అంటే నాకు మిషన్ ఏంది, నాకెందుకు ఇప్పుడు మిషన్ అనేది కళ్ళద్దల్లాగానే దాన్ని ఎందుకు కన్సిడర్ చేయట్లేదు చాలా మంది అర్థం కావట్లేదు. యాక్సెప్టెన్స్ అండి, అదే సొసైటీలో యాక్సెప్టెన్స్ ఇంకా రాలేదు. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఫ్యూచర్లో. అండ్ విజన్ అనేది చాలామంది 40 తర్వాత అందరికీ వస్తుంది, దాదాపుగా ఆల్మోస్ట్ అందరూ వాడుతూ ఉంటారు. సో హియరింగ్ కూడా కొంతవరకు ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నారు. టెక్నాలజీ అనేది మారుతూ ఉంది. ఇంతకుముందుకు ఏంటంటే పెద్ద పెద్ద మిషన్లు ఉండేది, ఇప్పుడు చాలా చిన్న డివైస్ వచ్చినవి.
సో యాక్సెప్టెన్స్ ఉంది ఇప్పుడు. సో దానివల్ల ఏంటి అని అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చేంజ్ అవుతున్నారు అండ్ ఆలోచిస్తున్నారు, లేదు నాకు ఈ ప్రాబ్లం ఉండొద్దు అని కన్సిడర్ చేసుకొని ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. అయితే ఈ మార్చి 3వ తారీఖు జరగబోయే వరల్డ్ హియరింగ్ డే థీమ్ ఎలా ఉండబోతుంది? బేసిక్ ఈ థీమ్ ఏంటి అని అంటే అండి, మేజర్గా పిల్లల ఫోకస్డ్గా ఉంది ఈసారి థీమ్ స్కూల్ గోయింగ్ కిడ్స్లో. ఎందుకనంటే వాళ్ళలో ఒక్కసారి ప్రాబ్లం వచ్చింది అని అంటే ఇట్ ఈస్ దేర్ ఫర్ ఎంటైర్ లైఫ్, వాళ్ళ ఎంటైర్ కెరియర్ అనేది ఎఫెక్ట్ పడుతుంది అనమాట. సో అందువల్ల ఏంటి అని అంటే ఈసారి మేజర్గా WHO నుండి చేసింది ఏంటి అని అంటే పిల్లల ఫోకస్డ్గా వర్క్ చేయడం అనమాట. స్కూల్ గోయింగ్ పిల్లల్లో హియరింగ్ ప్రాబ్లం ఉంది అంటే దాని గురించి ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళలో ఏంటి అని అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు హియరింగ్ ప్రాబ్లం దాదాపుగా 2 to 3% ఉంటుంది. సో 2 to 3% ఉన్నదంటే చాలా ఎక్కువ. అండ్ అదంతా కూడా వాళ్ళ లైఫ్ అంతా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఒక్కసారి హియరింగ్ ప్రాబ్లం వచ్చిందంటే ఒక్క హియరింగే కాదు, వాళ్ళు స్పీచ్లో ఎఫెక్ట్ పడుతుంది, స్పీచ్ క్లారిటీగా ఉండదు. అండ్ అదొక్కటే కాదు, ఈ రెండింటి వల్ల ఏంటి అని అంటే వాళ్ళ చదువులో వెనకబడతారు, స్కూల్ పర్ఫార్మెన్స్ తగ్గుతుంది, అది తగ్గడం వల్ల వాళ్ళ కెరియర్లో అంత ఇంప్రూవ్మెంట్ ఉండదు. సో పిల్లల ఫోకస్డ్గా ఈ ఇయర్ అనేది WHO నుండి పిల్లల ఫోకస్గా చేసి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళలో ప్రాబ్లం ఉంటే అది రెక్టిఫై చేయడానికి ఈ ఇయర్ ఉందన్నమాట. అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఖచ్చితంగా మనం ఏదో ఒక థీమ్ ఉంటుంది. ఏదో ఒక థీమ్ ఉంటుందండి. ఇట్ కమ్స్ విత్ ఒక థీమ్ అనేసి బేసిక్గా ఏంటంటే ఫోకస్ ఉంటుంది అనమాట. సో బేసిక్గా March 3rd ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే March 3rd వచ్చేసి 3వ తారీఖు 3వ నెల 3 and 3. సో మన చెవులు ఏంటి అని అంటే దాదాపుగా 3 టైప్లో మన నెంబర్స్లో ఇచ్చినట్లు 3వ షేప్లో ఉంటుంది. సో అందువల్ల ఏంటి అని అంటే ఇది ఒక చెవు, ఇది ఒక చెవు, అందుకే ఒకటేమో డేటు, ఒకటేమో మంత్, అందుకే March 3. ఇది తెలియదు, ఇది యాక్చువల్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. 3వ తారీఖు 3వ నెల, అలా ఈ March 3ని ఈ హియరింగ్ రిలేటెడ్గా వరల్డ్ హియరింగ్ డే అనేది సెలబ్రేట్ చేస్తాం. ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాం? ఫ్రాంక్లీ చెప్పాలంటే ఈవెన్ ఐఎమ్ నాట్ వెరీ షూర్ అండి. చాలా ఇయర్స్ నుంచి, ఆల్మోస్ట్ లైక్ నాకు తెలిసినంత వరకు తెలిసినప్పటి నుండి అయితే జరుగుతుంది. ఎప్పటి నుండి అనేది ఐ డెంట్ చెక్ ఇట్. ఈవెన్ ఐ నీడ్ టు చెక్. బట్ దిస్ వన్ ఇంట్రెస్టింగ్ గా March 3 అండ్ మన సింబాలిక్ గా ఉండడానికి పెట్టారు అనేది. ఇదొక మార్చి, ఇదొక 3 అన్నట్టు. ఎస్, ఎగ్జాక్ట్లీ 3వ తారీఖు 3వ నెల. సో పిల్లల్లో కూడా అవేర్నెస్ కల్పించడానికి ఈసారి థీమ్ ఉంది. అలా ఎప్పుడైనా పెద్ద వాళ్ళకి ఓల్డ్ ఏజ్ హోమ్స్ అట్లా ఏమైనా థీమ్స్ ఇంతకు ముందు ఉండేనా? ఉంటుందండి, ఉంటుంది. స్పెసిఫిక్గా వచ్చేసి ఏంటంటే ఇట్స్ జస్ట్ బేసిక్గా ఏంటి అని అంటే ఎవరు అంత ఇంతవరకు ఫోకస్డ్గా చేసింది లేదు. ఇప్పుడు ఏంటి అని అంటే చాలా ఫోకస్డ్గా చేస్తున్నారు. రీజన్ ఏంటి అని అంటే ఇంతకుముందు మీరు చెప్పినట్టు హియరింగ్ అనేది చాలా నెగ్లెక్ట్ చేసినది. ఇప్పుడు ఏంటి అని అంటే పిల్లలైతే చదువులో ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ కెరియర్లో ఎఫెక్ట్ అవుతుంది, మిడిల్ ఏజ్లో వస్తే వాళ్ళ కెరియర్ ఎఫెక్ట్ అవుతుంది. ఓల్డ్ ఏజ్ వచ్చినట్లయితే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఇట్ ఈస్ నాట్ ఒక హియరింగ్ ఎఫెక్టే కాదు, మిగతా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. దానివల్ల మెమరీ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ప్లస్ మాట్లాడరు అనమాట. బేసిక్గా ఏంటంటే పర్సన్ టు పర్సన్ డిస్కనెక్ట్ అయిపోతారు. ఎప్పుడైనా సరే విజన్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, వస్తువులను చూడలేరు బట్ పర్సన్తో కనెక్ట్ అయి ఉంటారు. వస్తువుల్ని చూడకపోవచ్చు, నా ఫోన్ చూడకపోవచ్చు, అద్దాలు చూడకపోవచ్చు, కానీ మీరు ఏదైనా మాట్లాడితే నేను కమ్యూనికేట్ చేయగలను విజన్ ప్రాబ్లం ఉంటే. బట్ ఎప్పుడైతే హియరింగ్ ప్రాబ్లం ఉంటుందో పర్సన్తో డిస్కనెక్ట్ అవుతారు, ఇండివిజువల్గా ఉండడానికి ట్రై చేస్తారు, టీవీ చూడరు, ఫోన్ చూడరు, ఇంట్లో కూర్చుంటారు, అలోన్గా టైం స్పెండ్ చేస్తుంటారు. దానివల్ల ఏంటి అంటే వాళ్ళ ఓవరాల్ మెంటల్ స్టెబిలిటీ కూడా వేరియేషన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. టీవీ కూడా సరిగ్గా వినిపించదు, ఫోన్ సరిగ్గా వినిపించదు, ఎందుకులే అని. అవన్నీ ఎందుకు, పర్సన్స్తో మీరు ఒకటి చెప్తే ఆయన ఒకటి వింటారు. సో దీనికంటే ఏంటంటే అందరితో దూరంగా ఉంటారు, డిస్కనెక్టెడ్గా ఉంటారు, సోషల్ లైఫ్ అసలు ఉండదు ఇంకా వీళ్ళకి. దానివల్ల అంటే వాళ్ళ మానసిక స్థితి కూడా దెబ్బతింటుంది, చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది. అవును. సో వీళ్ళందరిలో డిమెన్షియా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, సో అల్జీమర్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల బేసిక్గా ఏంటంటే మెమరీ రిలేటెడ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా. డిమెన్షియా అంటే మతి మార్పు. సో ఇవన్నీ ఏంటి అని అంటే బేసిక్గా ఏమవుతుంది అని అంటే పీపుల్తో డిస్కనెక్ట్ అయిపోవడం వల్ల ఈ ఇష్యూస్ ఉంటాయి. సో అందువల్ల ఏంటి అని అంటే ఇప్పుడు ప్రతి ఇయర్ ఒక థీమ్ లా తీసుకొని బేసిక్గా క్రియేట్ చేయాల్సింది ఏంటంటే ఓవరాల్ అవేర్నెస్. ఆ అవేర్నెస్ క్రియేట్ చేసినట్లయితే ఈ ఇష్యూస్ అనేవి కూడా సార్ట్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది.
చాలా విషయాలు దీని గురించి తెలియజేశారు. మీ ద్వారా మా ప్రేక్షకులు కూడా తెలియజేశారు సార్. అలాగే వరల్డ్ హియరింగ్ డే మార్చి 3వ తారీఖు ఎందుకు జరుపుకుంటాం అండ్ ఎలా ఉంది ఈ థీమ్ అని కూడా మీకు ఒక ఐడియా వచ్చుంటది కదా! సో, మీరు కూడా చాలా మందికి మీ సర్కిల్ అందరికీ దీని గురించి కొద్దిగా షేర్ చేసినట్లయితే వాళ్ళకి ఏదో ఒక పాయింట్ అయితే యూజ్ అయ్యేటట్టు అయితుంది. దీనికి సంబంధించి ఇంకా మీకు ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.